తెలంగాణలో కింగ్‌ఫిషర్ బీర్ల సరఫరాపై యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ కీలక ప్రకటన చేస్తూ రాష్ట్రంలో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. ధరల పెంపు, బకాయిల చెల్లింపులపై తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్తో చర్చలు జరిగిన తర్వాత సంస్థ నుంచి ఈ ప్రకటన వచ్చింది. సమస్యలను పరిష్కరిస్తామని తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ హామీ ఇచ్చింది. ప్రభుత్వం నుంచి హామీ రావడంతో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ తెలిపింది. జనవరి 20న తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా యునైటెడ్ బ్రూవరీస్ షేర్ 5% పెరిగి పెట్టుబడిదారుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. వినియోగదారులు, కార్మికుల వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నామన్నారు. సెబీ రెగ్యులేషన్స్ కి బీర్ల సరఫరాను తక్షణమే అమల్లోకి తీసుకువస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం తెలంగాణకు కింగ్‌ఫిషర్ బీర్లు, హెనికెన్ బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్టు యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ ప్రకటించింది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ బకాయిలు చెల్లించకపోవడం కారణంగానే బీర్ల సరఫరాను నిలిపేస్తున్నట్టు తెలిపింది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ 900 కోట్ల రూపాయలు బకాయి ఉందని, 2019 నుంచి ధరలను సవరించకపోవడం లాంటి కారణాల వల్ల భారీ నష్టాలు వస్తున్నాయని బ్రూవరీస్ తన లేఖలో వెల్లడించింది. దీంతో బీరు ప్రియులు నిరాశకు గురయ్యారు. ఇక ఇప్పుడు మళ్లీ కింగ్‌ఫిషర్ బీర్లు తెలంగాణకు వస్తుండటంతో మద్యం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.